ఇలాంటి నేరస్తుల విషయంలో త్వరగతిన తీర్పు ఇవ్వకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వనరులు కొల్లగొట్టబడిపోయినాయి. ఈ డబ్బుతోటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి గాలం వేస్తే ఆ గాలం వేసే క్రమంలో హత్యలు చేసి పక్క వాళ్ళ మీద నెట్టడం, లేకపోతే దాడులు చేసి పక్క వాళ్ళ మీద నెట్టడం, చనిపోయినటువంటి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ఏ బిడ్డలు తండ్రి లేనటువంటి బిడ్డనని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుంటే భారీ మూల్యం చెల్లించుకుంది. వనరుల మొత్తం కూడా కొల్లగొట్టబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు భయభ్రాంతులకు గురైపోయారు. రాజ్యాంగానికి సవాల్ ఇస్తున్నాడు. రాజ్యాంగానికి రాజ్యాంగమే రక్ష, దేశానికి రాజ్యాంగమే రక్ష. కాబట్టి 5 ఏళ్లకే ఓటిచ్చారు. 5 సంవత్సరాల తర్వాత ప్రజలు చైతన్యవంతులై జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలుసుకొని చిత్తుగా ఓడించి అదే రాజ్యాంగం యొక్క శక్తి మూల కూర్చోబెట్టారు.